ఒకేలాగా చేసుకుంటే సలాడ్ కూడా బోర్ కొట్టేస్తుందండి. అందుకే చిన్న చిన్న చేంజెస్తో వాటిని మంచి టేస్టీగా చేసుకోవచ్చు. ఈరోజు నేను కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫైబర్ అన్నీ ఉండేలాగా చూసుకుంటూ మీల్ ప్లేట్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. దీనికోసం నేను స్టీమర్లో మొలకెత్తిన పెసర్లు, క్యారెట్, క్యాప్సికమ్, బ్రోకలీ, స్వీట్ కార్న్తో పాటుగా కొన్ని గార్లిక్ కూడా వేసి స్టీమ్ చేసుకున్నానండి 10 నిమిషాలు. తర్వాత ఒక ప్లేట్లోకి వీటన్నిటిని మార్చేసుకొని మీది నుంచి లెటర్స్ కూడా వేసుకొని నేను ఇక్కడ ముందుగానే పచ్చి పల్లికాయ ఉంటుంది కదా, దాన్ని కాస్త ఉప్పు వేసి ఉడికించుకునండి. వాటిలోంచి పల్లీలు తీసి ఇందులో వేసుకున్నాను. మీరు కావాలంటే స్టీమ్ చేసుకోవచ్చు వాటిని, అంటే పల్లీలను నానబెట్టి స్టీమ్ చేసి ఇందులో వేసుకోవచ్చు. అలాగే ఉప్పు, పెప్పర్ పౌడర్ 2 వేసి కలిపి కొద్దిగా నిమ్మరసం పిండేసి కలిపేశానండి. ఇప్పుడు ప్లేట్లోకి మనం రెడీ చేసుకున్న సలాడ్తో పాటుగా ఒక చిన్న కప్పెడు రైస్, అలాగే నేను ఈరోజు బీరకాయ కూర చేశానండి, పాలు వేసి ఆ బీరకాయ కూర, దాంతో పాటుగా కుకుంబర్ని కూడా పెట్టుకున్నాను. మీరు కావాలనుకుంటే ఇక్కడ ప్రోటీన్ అడిషనల్గా కావాలనుకున్న వాళ్ళు ఎగ్ పెట్టుకోవచ్చు. అలాగే నేను ఇక్కడ ప్రోబయోటిక్గా కర్డ్, గుడ్ ఫ్యాట్గా ఘీని వేసుకున్నాను.